దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మన ధ్యానాంశము లూకాసు సువార్త. బైబిల్ ఉన్న వారందరూ చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 31, 32, 33 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి దయచేసి అందరూ చెప్పాలి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేతను వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదరు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పారు. దయచేసి అందరూ నాకు వైపు చూడండి. ఈ వాక్యంలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రభువారు తన శిష్యులతో అంటున్న మాట వ్రాయబడింది. ఏంటనగా, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. చెప్పండి అందరూ, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. అంటే దాని అర్థం మనమందరము దేవుని మందిరానికి వెళ్తాం. దేవుని మందిరానికి వెళితే ఏం జరగబోతుంది? ఎక్కడ రాయబడింది? ఆయన అన్యజనులకు అప్పగింపబడు. వారు ఆయనను పట్టుకొని కొట్టి హింసించి ఆయన ఏం చేస్తారు? అపహసించి ఉమ్మివేసి, చూడండి ఎన్నున్నాయో, చివరికి చంపుతారు, అవమానపరిచి. అయితే ఆయన 3వ దినములో తిరిగి, ఇప్పుడు బాగా ఆత్మీయత వాళ్ళకి అర్థమైపోవాలి. అంటే ఎక్కడికి వచ్చారు వాళ్ళు? చెప్పాలి. యెరూషలేముకు వస్తే ఏమున్నాయి? కొట్టడము, హింసించడము, అవమానపరచడము, ఉమ్మి. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందుకు వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో ఇవన్నీ ఉంటాయి. ప్రభుకి ఏమేమి ఉన్నాయి? పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, చంపబడ్డాడు, తుదకు 3వ దినమున తిరిగి. మనందరి జీవితాల్లో ఇవన్నీ ఉంటాయి. ఆమేన్. అది మనం నేర్చుకోవాలి. మనమందరం కూడా ఇప్పుడు యెరూషలేముకు వచ్చాం. ప్రభు అన్నాడు శిష్యులతో, అయ్యా ఇదిగో మనం యెరూషలేముకు వెళుతున్నాం. అక్కడ ఏం జరుగుతుంది? అన్యజనులకు అప్పగింపబడతాడు. చూడండి, మొత్తం 7 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. మొదటిది, అన్యజనులకు అప్పగింపబడు. 2వది, ఆయనను వారు ఏం చేస్తారు? అపహసిస్తారు. 3వది, ఆయన ఏం చేస్తారు? అవమానపరుస్తారు. 4వది, ఆయన మీద ఉమ్మివేస్తారు. 5వది, ఆయనను కొరడాలతో కొట్టి చంపుతారు. చూసారా? పడతారు. 6వది, చంపుతారు. 7వది ఏంటో తెలుసా? ఆయన మరలా మరణమును జయించి తిరిగి. మనందరి జీవితం, ప్రభువును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వీటిలో అన్నీ ఉండవచ్చు, కొన్ని అయినా ఉండవచ్చు. అవమానాలు ఉంటాయి, అనుమానము లేదు. నువ్వు నిఖచ్చితంగా ప్రభువును వెంబడిస్తుంటే హింసలు ఉంటాయి, హింసలు ఉంటాయి. అలాగే అవమానపరచబడతా, అందరి చేత ద్వేషించబడతా, అందరూ నిన్ను చులకన చేస్తా. ఇవన్నీ ప్రభు జీవితంలో ఉన్నాయి. ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు కూడా శరీరం ఉంది. చెప్పాలి, ఆత్మ. ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు మనలాగే ఆయనకు కూడా శరీరం ఉంది. ఇప్పుడు మనలో కూడా ఏమేమి ఉన్నాయి?
శరీరం ఉంది, చెప్పాలి. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు అంటే నేల నుండి ఏం తీశాడు? మట్టి. అందుకే ప్రతి మానవుడు మట్టితో చేయబడ్డాడు. ఆమేన్. ఎక్కడి నుండి? మట్టి నుండి వచ్చావు. అందుకే నువ్వు ఎంతసేపు ఎంత సమయమైనా సోపేసి రుద్దుతూ ఉంటే మట్టి వస్తూనే, అదేందా నేను మట్టిని కాదని అనమాక. ప్రతి మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు? మట్టిలో. మట్టితో నుండి వచ్చింది ఈ శరీరం అయితే ఆయన మనకు జీవవాయువును ఊదాడు. అది ఆత్మ. ఆమేన్. జీవవాయువును ఊదాడు. జీవము ఉంది మనలో, చెప్పాలి. శరీరము కూడా, జీవము, ఆత్మ, శరీరం. గమనించండి. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా దేవుడు అంటాడు, చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఆ మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరు. ఎందుకని? భూమి ఏంటిది? మట్టి. ఆ మట్టిలోనికి మనం చేరతాం. మనకిచ్చాడే ఆత్మ, అది దేవుని యొద్దకు. ఆ జీవవాయువు మనలో ఉన్నంత వరకే మనం ఈ భూమి మీద చెల్లించగలుగుతాం. ఆ తదుపరి మట్టిది మట్టికి, ఆత్మేమో దేవుని యొద్దకు చేర్చబడుతుంది. ఇంకా చూడండి, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. ఆ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అమ్మా, ఈ ఆత్మ ఎవరిది? దేవుడు పెట్టిన దీపం. ఈ దీపం పెట్టింది దేవుడు కనుక దాన్ని ఆర్పాలంటే కూడా ఎవరు ఆర్పగలరు? దేవుడు. దీపమైంది. అర్థమైందా? ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తులు 14:22. శిష్యుల యొక్క మనస్సులను దృఢపరిచి, మనం ఎక్కడ ఉండాలంటే నిలకడగా, విశ్వాసములో నిలకడకుండా. అమ్మ, ఈ మాట చాలా మందికి తప్పిపోతున్నా. ఒక్కసారి నువ్వు ప్రభువును విశ్వసిస్తే అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు వైపే నిలబడాలి. ఆమేన్. దాని పర్యవసానం, ఫలితం తర్వాత చూస్తావు. నువ్వు తర్వాత వెంటనే కనపడకపోవచ్చు. అంత మాత్రం చేత నీ విశ్వాసాన్ని నువ్వు వదులుకొని అటు ఇటు పుల్లలాగా చెట్టులాగా ఊగకూడదు. విశ్వాసమందు స్థిరపరిచి, చదువుమా, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని శిష్యుల మనసులను దృఢపరిచారు. దేవుని యొద్దకు వచ్చావంటే పూల పాన్పు కాదు ఇది. నీ ఆత్మను పరలోకానికి చేర్చుకుంటున్నావు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నంత కాలం నీకు శ్రమలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఏముంటాయి నీకు? ఆలోచించు. కనుకనే ప్రభు అన్నాడు, అయ్యా మనం యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ ఏమేమున్నాయి? అన్యజనులు ఆయనను అపహసిస్తారు. అందుకని దేవుని బిడ్డల జీవితాల్లో అపహాస్యాలు ఉంటాయి కొన్నిసార్లు. అంటే ఎగతాళి. అర్థమైందా? ఒక ఊరిలో ఆ ఊరి పరిపాలన చేయించున్న రాజు అన్నాడంట, అరే ఈ ఊరిలో కల్లా ఎవడు ఆనందంగా ఉన్నాడో, సంతోషంగా ఉన్నాడో ఒకసారి వెళ్ళి పరిశీలన చేసి వద్దామన్నాడంట. ఎవరు? రాజు.
రాస్తుంటే మంత్రి అన్నాడంట, అయ్యా ఈ ఊరిలో కల్లా ఎవడు ధనవంతుడో వాడే అందరిలే కల్లా సంతోషంగా ఉంటాడు. మనకు కూడా అలాంటి తప్పుడు అభిప్రాయం ఉంది. ఏంటిది? బాగా డబ్బున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని. అది అబద్ధం. అబద్ధం. చెప్పండి మూడోసారి, అబద్ధం. కదా? ఏది అబద్ధం? ఎందుకయ్యా మాకు 5 మినిట్లు డబ్బులు అంటే కొండ మీద కోతి, ఆ కోతి నిన్ను పట్టుకుంటుంది, అది తెలియట్లే. కోతి వస్తుందని తెలుసు అమ్మా. ఈ రాజు మంత్రి ఇద్దరు అనుకొని ముందు డబ్బులున్న వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఊరిలే కల్లా ధనవంతుల ఇంటికి వెళ్ళగానే ఆ తలుపు తీస్తుంటే వాళ్ళని చూసి ఆమెమో అటు వెళ్ళిందంట, ఈయనేమో ఇటు. అంటే చెరొక చెప్పాలి, చెరొక ఇంకొకరు వెళ్ళారు, ఇంకొకరు రాజు ఏంది మనం వస్తే ఇల్లేంది ఇటు వెళ్తున్నారని బలవంతంగా ఆమెను పిలిస్తే వచ్చిందంట. అమ్మా, మీరు ఈ ఊరిలే కల్లా ఈ పట్టణంలో కల్లా ధనవంతులు కదా, సంతోషంగా ఉన్నారు కదా అంటే, ఏం శాతం మేము ఆయన పలుకోక 6 నెలలు అయింది. ఏడబోయి ఎన్ని నెలలంట? సంతోషం లేదు. ఆయన పోయి అడుగుపో. ఆశ్చర్యపోయా. ఊరిలే కల్లా ధనవంతులే కానీ ఏమి లేదు, సంతోషము, నెమ్మది, సమాధానం. ఇంట్లో నువ్వు మీ ఆయన ఇద్దరు గొడవ పడితే సమాధానం ఉంటుందా అమ్మా? ఒక 1/4 కేజీ అన్న ఉంటుందా? ఉండనే. చూడండి. తర్వాత ఇంకొకరి ఇంటికి వెళ్ళారు, వాళ్ళకంటే కొంచెం ధనవంతులు. వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళను కదిలీగానే మనిందంటయ్యా, నేను మా పుట్టినింటి దగ్గర ఉన్నప్పుడు పేదరికంలో ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ప్రతిరోజు పనికెళ్తా, పని చేసుకుంటా, ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి అంత తినగానే నిద్ర హాయిగా. అంటే మీరు చేయట్లే, పని చేయట్లే, మీరు సరిగ్గా చేస్తే మీకు కూడా ఏమవుతుంది సాయంత్రానికి? అక్కడ నుండి ధనవంతులను ఇక్కడికి తెచ్చేసారయ్యా. ఇక్కడ సరిగా నిద్ర రావట్లా. నిద్రకు ఒక టాబ్లెట్, తిన్నది అరగడానికి ఒక టాబ్లెట్, తర్వాత నిద్రకు ఒక టాబ్లెట్. అలా కాదు, పొద్దాక ఓరకుండోడికి నొప్పులు వస్తాయి. చెప్పాలి, ఏమొస్తాయి? నొప్పులు. పని చేసేవాడికి నొప్పులే. ఒక ఆయన గుట్ట మీద పల్లెలో 86 ఏళ్ళు అంటే ఎన్ని? నేను ఉదయం లేచింది రాత్రి దాకా అన్ని పనులు చేస్తాయా, నాకు ఒక్క నొప్పి. ఇంకెందుకు వస్తాయి నాకు నొప్పులు? వచ్చేది వాడికి కూర్చుండేది, తిని వాడిట్ట ఏడిట్ట లాడిట్లా, ఇదే పని. ఏమవుతాయి? నొప్పులు అని చెప్పిందంటే ధనవంతులని ఇక్కడ ఇచ్చారయ్యా. నాకు ఏ రోజు సంతోషము, సమాధానము. అక్కడే పనికి వెళ్ళి వచ్చి హాయిగా తిని పడుకుంటే హాయిగా నిద్ర వచ్చి అయిపోయింది. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 2. తర్వాత రాజుకు ఆలోచనలో పడ్డాడు, ఇదేంద్రా ఎంత ఇబ్బందిగా ఉంది జనాలని. ఇక పోతూ ఉండగా ఆ మంత్రి చెప్పాడంట, రాజుగారు ఊరిలే కల్లా పేదోళ్ళు ఉన్నారు ఒక చోట, ఊరిలో కల్లా వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్దామంటే వాళ్ళతో ఉన్నాడు అన్నాడు. ఎందుకయ్యా వాళ్ళ ఇంట కదిలిస్తే ఇన్ని చెబుతారు, ఇన్ని చెప్తారు, ఆ సమస్య ఈ సమస్య, వాళ్ళకుండా సంతోషం వద్దని అంటుంటే ఈ మంత్రి తీసుకొని వెళ్ళాడంట. వెళ్ళగానే వీళ్ళు అక్కడికి వెళ్ళి సాయంకాలం అయింది. అక్కడ వెళ్ళగానే అందరూ భార్య, భర్త, పిల్లలు కూర్చొని యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం పరిపూర్ణమైనది నీ నామం
కలుగునుగాక. చక్కగా పాటలు పాడుతున్నారంటండి. ఎవరిల్లది? పేదోళ్ళ. ఎవరిల్లమ్మా? ఇలాగి మెల్లగా మంత్రి పోయి, అమ్మా మీరు హ్యాపీగా ఉన్నారా అనగానే చాలా హ్యాపీగా ఉన్నామయ్యా ఏమన్నారు? ఇక మనం చూసే అయి కాదుగా. అంటున్నాడంట, ఆ పైన కప్పు లేదే, ఇప్పుడు వర్షం వస్తే ఏం చేస్తావు అన్నాడు. ఇంటి మీద ఏమి లేదు అంటే వాళ్ళు చెప్పారంట. అవునయ్యా రాజుకు చెప్పి కొద్దిగా ఏపీఐ ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడాలా. ఏమన్నారు తెలుసా? దానిని గురించిన చింత మాకు. కప్పు లేకపోయినా సంతోషమే, ఇల్లు లేకపోయినా యెహోవా నా బలమే. అర్థమైందా? డబ్బు లేకపోయినా అందులో ఉంది నీ బలమంతా గుర్తుపెట్టుకోవాలి. చెప్పగానే అప్పుడు రాజు అన్నాడంట, ఈ లోకములో ధనము ఆస్తి సంతోషానికి కారణము కానే. గుర్తుపెట్టుకోవాలి. ఒక పాస్టర్ల గురించి ఒక చోట వైజాగ్లో 10 సంవత్సరాల క్రితం పేపర్ లేదు. వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి వైజాగ్కి ఒక ఊరిలో చిన్న సంఘం ప్రారంభించారు. భార్య భర్త చక్కగా ప్రార్థన చేస్తున్నారు. 24 గంటలు ప్రార్థన వాక్య ధ్యానముతో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించారు. ఒక సంఘం 10 సంఘాలు అయ్యాయి. 10 సంఘాలు 20 సంఘాలు అయ్యాయి. 20 సంఘాలు 30 సంఘాలు, ఇట్లా 50 సంఘాలు అయ్యాయి. 50 సంఘాలు విస్తరించిపోయాయి. తద్వారా ఆర్థికంగా బాగా విస్తరించబడ్డారు. దేవునిని బహుగా విశ్వసించుట ద్వారా వారు దీవించబడ్డారు. అప్పుడు వస్తా సైతాన్. వీళ్ళ సంగతి ఏందో చూద్దాం. సైతాన్ వచ్చి ఆయన దగ్గర అవకాశం లేదు, అమ్మగారి దగ్గర కొద్దిగా ఛాన్స్ ఉంది, ఆమెలో ప్రవేశించింది. ఆమె నీ ఇంట్లో ఎవరు వీకో తెలుసు. ఎవరికి తెలుసు? సైతానుకు. ఆ వీకోడి జోలి వస్తుంది ముందు, బలమున్నోళ్లకు దగ్గరికి రాదు. ఆమెలో ప్రవేశించింది, ఆమె లోకములో పడిపోయింది. తొదకెంత దుర్మార్గమో తెలుసండి, దారుణమో. చివరకు తన భర్తను డబ్బులు ఇచ్చి చంపేసింది. పెద్ద సూట్ కేసు అంట, అందులో పెట్టి మెల్లగా తెచ్చి ట్రైన్లు వేశారు. ఇంకా ట్రైను మాది కాదు, చెప్పండి, శవము మాది, ఎక్కడో తేలుద్దులు అనుకొని ఉన్నారు. అర్థమైందా? ఇక అక్కడి నుంచి ఆ ట్రైన్ వెళ్ళి 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 కన్యాకుమారి పోయి అక్కడ సూట్ కేసు అంటే డబ్బులు అనుకొని తీర్చుంటారు వాళ్ళు. అందులో ఏముంది? తర్వాత దొరికింది, ఆమె జైలు పాలైంది. గుర్తుపెట్టుకో, నీకు దేవుని ఆశీర్వాదం వచ్చే కొంది చెప్పాలి, ప్రార్థన కూడా పెరగాలి. ఆమె భయం భయం తెల్లవారుతుందంటే భయం. ఆమె అరవుతుంది, 5 అవుతుంది, 4 అవుతుంది, లే మొక్క. ఆ భయము నీలో ఉన్నంతకాలం సైతాన్ నిన్ను టచ్ చేయడానికి కూడా నీ దగ్గరికి రాలేదు. ఏమైంది? 5 అయితే, 6 అయితే, 7 అయితే అనుకో, సాతానుడు వచ్చి నీ ప్రక్కన కూర్చుంటాడు. 10 అయినా పర్లేదులేయ్యా, పడుకొని చెప్తాడు. అర్థమైందా? నీ స్థితి దారుణంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా ఆత్మీయతలో దినదినము వర్ధిల్లుదుముగాక. వెనకబడిపోకూడదు. వెనకబడ్డావా సాతాను నిన్ను పట్టుకుంటాడు. కాబట్టి ప్రభు ఏమన్నాడు? అయ్యా మనం యెరూషలేముకి వెళ్తున్నాం. మనం అనుకుంటాం యెరూషలేముకి వెళ్తే అంతా మంచిదే కదా, మందిరానికి వెళ్తే అంతా మంచిదే, అంతా మేలు జరుగుతుంది అని అనుకుంటా. ప్రభు చక్కగా ఉదాహరణ చెప్పాడండి. ఏమని తెలుసా? మనము యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ ఆయన అన్యజనులకు అప్పగింపబడతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన్ను అపహసిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన్ను కొడతారు, అవమానపరుస్తారు, హింసిస్తారు, సిలువ వేసి చంపుతారు. అయితే ఆయన 3వ దినాన తిరిగి. మనందరి జీవితాల్లో ఇవన్నీ ఉంటాయి. భయపడమాక. ముగింపు ఏముంది? మరణాన్ని జయించి తిరిగి
చెప్పినట్టుగా మనం ఇప్పుడు యెరూషలేముకు వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం. మన జీవితంలో అప్పుడప్పుడు ఇవన్నీ ఉంటాయి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20, 21, 23 దాకా చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడవవలెనని మనకేమిచ్చిపోయాడు అంటే, మనకు కూడా హింసలు ఉన్నాయి, మనకు కూడా అన్ని జనుల ఎగతాళి ఉంది, మనకు కూడా అన్ని జనుల వలె హింసలు ఉంటాయి, ఉమ్మి వేయటం ఉంటుంది, అన్ని శ్రమలు ఉంటాయి. ప్రభువే చెప్పాడు, ఇదిగో మనము యెరూషలేముకు వెళ్తున్నాం, అక్కడ అవన్నీ ఉన్నాయి. అయితే వాటన్నిటిలో ప్రభు ఏం చేశాడో మనం కూడా అదే చెయ్యాలి. ఆయన మనకు మాదిరి. చదువు ఇంకా 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు పాపానికి దాసులము కాకూడదు, మన నోట ఏ కపటము రాకూడదు. అది ప్రభు కోరుకునే ఉన్నతమైన స్థితి. ప్రభు కూడా మనలాగా శరీరధారిగా ఈ లోకంలో జీవించాడండి, కానీ ఆయనలో పాపము, దోషము. నువ్వు నేను కూడా అలా ఉంటే అన్య జనులు కాదు కదా, సాతాను కలిసినా కూడా మనల్ని ఏమీ. ఇంకా చదువుమా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి తన్ను తాను అప్పగించుకో. గమనించండి, ఈ మాదిరిలోనే మనము నడవాలి. ఆమేన్. ప్రభు ఇచ్చిన మాదిరిలోనే మనము నడవాలి. ఆయన యెరూషలేముకు వస్తే శ్రమలు ఉన్నాయని చెప్పాడు కదా, ఆయనే మనకు మాదిరైనప్పుడు మన జీవితంలో కూడా ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. చెప్పాలి, శోధనలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. చెప్పాను ఒకసారి, జార్జి ముల్లర్ అనే గొప్ప దైవజనుడు దక్షిణాఫ్రికాకు వెళ్ళి వాక్యం ప్రకటించాలని వెళితే ఆయనంట ఎవరు ఊరిలోకి, ఊరి చివర చిన్న గుడారం వేసుకొని ఆ గుడారంలో ఉంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. దాహం వేసి నీళ్ళు అవసరమై వెళ్ళి నీళ్లు తెచ్చుకోకపోతే వాళ్ళందరూ ఈ నీళ్ళ దగ్గరికి నువ్వు రావద్దు. ఏం చేయాలి? ఆయన ఊరి చివర అందరూ వాడుకున్న నీళ్ళన్నీ వెళ్ళిపోయే చోట ఆగుతాయి, అందులో ఆ నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని వాటిని తాగేవాడంట. ఎంత కష్టాలు చూడండి. ఏం జరిగింది తెలుసా అండి? కొద్ది రోజులకి ఆ ఊరి పెద్దకు జబ్బు చేసి, హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని చోట్ల తిప్పారు, లాభం లేదన్నారు. వస్తూ అరే ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చివరి మేము గుర్తొచ్చాయి. ఆమె ఎప్పుడు చెప్పండి అమ్మా, శర్మ కర్మ అన్ని అయిపోయినాక మా వర్మ దగ్గరికి వద్దాం, మా దగ్గర అప్పుడు ముందు గుర్తురా మేము కదా. అరే పాస్టర్ ఉన్నాడు, ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆయన దగ్గర తీసుకొచ్చాడు. ప్రేమతో ఆ పెద్ద ఆయన ఊరిలో నుండి వెలివేసి, ప్రేమతో దేవుని ప్రేమను బట్టి ఆయన అలా తీసుకొని దగ్గర ఉంచుకొని మోకరిల్లి ప్రార్థన చేశాడంట. ఏమని తెలుసా? ప్రభువా, ఈయనను స్వస్థపరచు, నన్ను ఇక్కడ నిలువబెట్టు. ఆమేన్. ఒకవేళ నన్ను నిలువబెట్టలేదంటే, ఈయన స్వస్థపడకపోతే నీ నామానికి అవమానము వచ్చింది, నన్నైనా తీసుకయ్యా, ఎన్నైనా నిలువబెట్టి ప్రార్థన చేశాడు. ఇక ఆయనలో కొంచెం చలనం వచ్చింది. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఇంటికి వెళ్దాం, తీసుకెళ్దాం. వద్దయ్యా, నేను ఇక్కడే. కొంచెం సేపటికి దాహం వేసింది. ఎవరికి? ఊరి దాహం వేస్తాయ్యా, నువ్వు తాగేది ఆ నీళ్ళు కదా, ఈ నీళ్ళు వద్దులయ్యా, మా ఇంటి నుండి తెప్పిస్తా. నీళ్ళు వచ్చేసాయి, వద్దన్న నీళ్ళు వచ్చేసాయి.
ఆ రాత్రి ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఉదయానికల్లా అతడు లేచి నిలబడ్డాడు. పాస్టర్ గారు, నువ్వు వచ్చి ఇప్పుడు మా ఇంట్లోనే ప్రార్థన పెట్టాలి. నువ్వు మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి. అయ్యా, ఈ ఇల్లు దేవుని మందిరానికి ఇస్తున్న, చప్పట్లు కొట్టండి ప్రభువును మా ఇంట్లో వస్తుంది. ఆ ఇంటిలో గొప్ప మందిరము ఏర్పాటు. ఇప్పుడు ఒక అనుమానం అవుతుంది నాకు, చివరి ఎందుకు పాస్టర్ను వెళుతారో ముందు వెళ్ళకుండా అని చస్తే వాడి మీద వేద్దాం కదా, బతికితే మన ఇంటికి వద్దాం. పాస్టర్ చివరికి ఎందుకు చదువుతారంటే, అమ్మా చచ్చిపోతే వాడి మీద వేద్దాం. ఏం ప్రార్థన అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే ఏమైందో పుట్టకి అనొచ్చు. ఒకవేళ వస్తే మన ఇంటికి వద్దా. ఎప్పుడైనా మొట్టమొదట నువ్వు దేవునికి చెప్పాలి, దేవుని సేవకునికి. బైబిల్ ఒక గొప్ప రాజు ఉన్నాడు. నేను నీ మీదకి యుద్ధానికి వస్తానని ఒక లెటర్ రాశాడు ఇంకొక రాజు. ఏం చేయాలి ఈయన? అమ్మా, అరే మన సైన్యం ఎంతో చూడండి, వాడి సైన్యం ఎంతో చూద్దాం, అది లెక్కలు తీసుకోవాలి. ఆ లెటర్ తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా అయ్యా ఫలానా ఆయన ఇలా పంపించాడు, నన్ను ఏం చేయమంటావయ్యా, నేను బలహీనున్నయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఒక్క యుద్ధం కూడా నువ్వు చేయాల్సిన పని. అద్భుతం వచ్చాడు. అందుకని నీకు సమస్య ఎవరికి చెప్పాలి? మొదట అమ్మే ఇట్లా అది వద్దు, అది మొదలు పెట్టావంటే ఇంత అవుతుంది నీకు స్టోరీ. వద్దు, నువ్వు మొదట దేవునికి చెప్పాలి, తర్వాత దైవ సేవకునికి చెప్పాలి. చెప్పి నిద్రపోమాక, ఆయన నిద్రపోనీయకూడదు, నువ్వు కూడా నిద్రపోకూడదు. ఆయన ప్రార్థన చేయాలి, నువ్వు కూడా. మన సంఘం నుండి కొద్దిగా ఫోన్లు వస్తాయి అమ్మా. ఆ వచ్చిన ఫోన్లు కూడా ప్రార్థన గురించి కానీ వస్తాయి, పనికి మళ్ళీ ఫోన్లు వస్తాయి. మిగతా వాళ్ళు ఫోన్లు చేస్తారు, అయ్యా ఫలాని వాక్యం ఎక్కడు, అయ్యా ఫలాని వాక్యం చెప్పాయా, ఫలాని అయ్యా ప్రార్థన చేయ, అయ్యా మాకు ఈ సమస్య ఉంది. చూసారా, దైవ సేవకునికి చెప్తే అద్భుతం నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఇప్పుడు ఆ ఊరిలో వద్దన్న వాళ్ళ ఇంట్లోనే ఏమొచ్చింది? సంఘం ఏర్పడింది. చూసారా, అప్పుడు ఆయన రాస్తాడు, వీళ్ళు వద్దు అనగానే నేను నా దేశానికి వెళ్ళిపోయి ఉంటే ఇన్ని వందల మంది సంఘం సిద్ధమయ్యేది. మొదట శోధన వచ్చింది, శ్రమలు వస్తాయి. అమ్మా, ప్రభు అన్నాడు, ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము, అక్కడ అన్యజనులకు మనము అప్పగింపబడతాం. వారు మనలని అపహసిస్తారు, వారు మనలని అవమానపరుస్తారు, వారు మనలని హింసిస్తారు. చూసారా, ఇన్ని ఉంటాయమ్మా ప్రభు బిడ్డల జీవితం, ఇన్ని ఉంటాయి. వీటన్నిటినీ ప్రభువే మనకు జయమిస్తాడు. ఆమేన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం మనం కూడా ఏం చేయాలి? గెలిచేవారిగా చెప్పాలి. గొంతు రావడం లేదు. గెలిచేవారిగా ఉండాలి, ఓడిపోయేవారిగా ఉండకూడదు. గెలిస్తే ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఆమేన్. అద్భుతం అండి, అద్భుతం. జార్జి ముల్లర్ గారు రాశారు చివర ఆ పుస్తకంలో చివరి పేజీలో చివరి మాట ఏం రాశాడో తెలుసా? ఆ రోజు నేను సహించకపోతే ఈ సంఘము సిద్ధపడేది. ఎంతమంది నరకానికి పోయేవాళ్ళు. కాబట్టి సహోదరుడు, ఆ సహోదరి సహించు అని వ్రాశారు. ఏం చేయాలంట మనము? ఒక్క మాట కూడా నువ్వు సహించలేకపోతున్నావు, ఒక్క విషయంలో కూడా సహించలేకపోతూ ఉంటా. సహించటం, క్షమించటం, ఓర్చుకోవడం ప్రభు బిడ్డల జీవితాల్లో భాగమై ఉండునుగాక. చూడండి 3వ మాట చూద్దాం. ప్రభు చెప్పిన దానిలో
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూడ. ఎవరి వైపు అమ్మా? నీకొచ్చే శ్రమల వైపు చూడమాక, నీకొచ్చే నిందల వైపు చూడమాక, నీకొచ్చేటువంటి అవమానాల వైపు చూడ, యేసు వైపు చూడ. ఆయన ఏం చేశాడు? చదువు ఇంక అక్కడే. యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో నువ్వు నేను ఈ లోకములో జీవించినంత కాలం ప్రభు వైపే చూడాలి, ప్రభు వైపే చూడాలి. ప్రభు వైపు నువ్వు చూసినంత కాలం శ్రమలు నిన్నేమి చెయ్యి, అవి వెనకాల ఉంటాయి. ఇంకా చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 3:11. ఏంటమ్మా? పుట్టుకలోనే నేను ఎలా చనిపోకపోతుంది, గర్భము నుండి బయలుదేరగానే. అంటే అంత శ్రమలాగుంది. యోగుకు వచ్చిన శ్రమను చూసి ఆయన అనుకున్నాడంట, అసలు పుట్టినప్పుడే చనిపోయింటే బాగుండేది కదా, నేను అప్పుడే గర్భంలోనే మరణించుంటే బాగుండు కదా. తనను తానే నిందించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 23:11 చదవండి. యోబు గ్రంథం 23:11. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక, ఆయన అడుగు జాడల్లోని నేను విడవక నడిచాను. ఎక్కడ నడిచాడంట? యేసయ్యా అడుగు జాడ. ఇప్పుడే నిన్న పాడాడు కుమార్, యేసు లేనిది నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిది నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిది నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిది నడువలేను, ఒక అడుగైనా వేయలేను. ఆయన అడుగుల్లోనే మనము విడిపించే పరిస్థితులు తెస్తాడు సాతాను. ఇప్పుడు మళ్ళా 2వ అధ్యాయంలోకి రండి. యోబు గ్రంథం. ఆయన అంత బాధలో ఉంటే భార్య వచ్చి అంటుంది, ఎందాక నీవు యథార్థతను వదలవా? దేవుని దూషించు, మరణము కప్పు. అందుకని యోబు భక్తుడు చనిపోయినా ఆయన సమాధిలో పవర్ ఉందంట. ఆమె చూసారా? భార్య వచ్చి ఆ మాట్లాడుతూ, నువ్వు చెప్పింది నిజమే, కూర్చుందిరా పక్కన అల్లా. అర్థమైందా? మూర్ఖురాలిలాగా నీవు శ్రమలు వచ్చినప్పుడు నీకు ప్రాముఖ్యమైనోడు కూడా వచ్చి నీకు చులకనగా మాట్లాడతాడు, నేను తీసివేతగా మాట్లాడి నేను అపహసిస్తాడు. యేసు ప్రభువే చెప్పాడు, ఇదిగో మనం యెరూషలేముకి వెళ్తున్నామయ్యా, అక్కడ అన్య జనులు ఆయనను అపహసిస్తారు, అవమానపరుస్తారు, ఉమ్మి వేస్తారు, నిందలు వస్తాయి, పట్టి కొట్టి చంపుతారు. అయితే 3వ దినాన ఆయన తిరిగి. దేవుని బిడ్డల జీవితాల్లో ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమె ముగింపు చాలా ఆశీర్వాదకరం. తీయండి 42వ అధ్యాయము
42వ అధ్యాయం యోబు గ్రంథం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా చూసారమ్మా. మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి, మాకు ఏడ తీరుతుందయ్యా ఇంటికి వెళ్ళినాకంటరా మొదటి అధ్యాయములో ఆ మొదటి ఎన్నున్నాయో అంటే కంటే రెండంతలు ఆశీర్వాదం. చూసారా, ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో అమ్మా మందిరానికి వస్తున్నావు, నీకు శ్రమలు వస్తాయి. మందిరానికి వస్తున్నావు, నిందలు వస్తాయి. ప్రార్థనకు వస్తున్నావు, ప్రభువుని నమ్ముకున్నావు, అవమానాలు వస్తాయి. అయినా నువ్వు భయపడమాక, ప్రభు నీ పక్షానుండి జయించే బిడ్డగా నిన్ను సిద్ధపరుస్తాడు. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆ యేసయ్యను మీరు జ్ఞాపకము చేసుకో. అలసట పడకూడదు అమ్మా, మీ ప్రాణములను విసుక్కోకూడదు. ప్రభు చెప్పిన మాట, మీ ప్రాణాలను విసుక్కోకూడదు, అలసట పడకూడదు. మన ప్రభు ఉన్నాడు, ఆయన ఏం చేశాడు? ఆయనకు వచ్చిన అవమానాన్ని ఏం చేశాడు? తిరస్కరించాడు. దేవుని యొక్క తీర్పు కొరకే ఎదురు చూశాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఈ మాటలు ముందే ప్రభు మనకు చెబుతున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. లోకంలో ఏం కలుగుతాయమ్మా? శ్రమలు. ధైర్యం తెచ్చుకోండి, ముందే చెప్పాడు ప్రభు. కాబట్టి యోబు వలె శ్రమల్లో శోధనల్లో ప్రభు వైపే చూద్దాం. ప్రభు చెప్పిన రీతిగా మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ జీవితంలో శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. ఈరోజు ఒక కుటుంబం ఫోన్ చేశాయా, మేము గతం కంటే చాలా నమ్మకంగా ఉంటున్నాం ప్రభువులో, గతంలో కంటే చాలా వాక్యానుసారంగా ఖచ్చితంగా జీవిస్తున్నాం, కానీ ఇప్పుడే శ్రమలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడే శ్రమలు ఎక్కువయ్యాయ్యా. నేను వాళ్ళకు చెప్పా, దేవుని బిడ్డల జీవితాల్లో ఇవి చివరి గడియలమ్మా, చివరి గడియలయ్యా. తప్పనిసరిగా ఇప్పుడే ప్రార్థించే వారందరి కుటుంబాల్లో శోధనలు ఉంటూనే ఉన్నాయి. శోధనలు లేవు అనేవారు ఎవరు? కొద్ది మంది మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనా శక్తితో శోధనలను జయించే కృప పొందుకుందాం. శోధనలను జయించి ప్రభు వైపు చూస్తూ పరలోకానికి నిన్ను నన్ను సిద్ధపరచుకుందుముగాక. ప్రభు ముందుగానే చెప్పి, ఇదిగో నేను మీకు ముందుగా తెలియజేస్తున్నా, లోకములో మీకు శ్రమ, లోకములో మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. ప్రభు బిడ్డలు ధైర్యంగా ప్రభువును వెంబడిస్తూ ప్రభు రాజ్యానికి సిద్ధపడదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించాలి.